నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిండుకుండల్లా గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ 38, నాగార్జున సాగర్ 26 గేట్లెత్తి నీటి విడుదల. విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో 4 మృత్యువాత. వినాయక మండపాల వద్ద పనులు చేస్తుండగా ప్రమాదాలు. రైతులను వేధిస్తున్న యూరియా కొరత. గంటల తరబడి వేచి ఉన్నా ఎరువులు లభించడం లేదని ఆవేదన. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ సోదాలు. పన్ను చెల్లింపులో అవకతవకలు అనుమానంతో తనిఖీలు. వివేకా కేసులో ఆధారాలు చెరిపేయటం నిరూపితమైందన్న ఏఎస్జీ. నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని సుప్రీంకు నివేదన. కుకట్పల్లిలో బాలిక హత్య కేసులో ముమ్మర దర్యాప్తు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు. రాధాకృష్ణన్ని ఎన్డీఏ ఎంపీలకు పరిచయం చేసిన ప్రధాని. ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని పిలుపు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక చర్యలపై కిమ్ జోంగ్ ఆగ్రహం. శత్రుత్వాన్ని పెంచే విధంగా ఉన్నాయని ధ్వజం.